వెల్కమ్ టు కెరియర్ ప్లస్ విత్ కేఎల్యూ డీమ్డ్ యూనివర్సిటీ. యాక్చువల్గా కేఎల్యూ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ అ సినోనిమ్ ఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఎంతమంది స్టూడెంట్స్ అయితే నాకు జాబ్ కావాలి అంటూ రిజిస్టర్ అవుతారో కేఎల్ యూనివర్సిటీలో వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు కాదు. దిస్ ఈస్ ద absolute great victorious history of KLU since 15 years 15 consecutive years ఇలాగే జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ ఎవరైతే మాకు ప్లేస్మెంట్స్ కావాలంటూ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్ రావడంతో పాటు ఒక కంపెనీలో వచ్చి ఏదో అక్కడ కష్టమో నష్టమో జాయిన్ అవ్వాలి, వేరే ఆప్షన్ లేక కాదు. ఆల్మోస్ట్ క్రీమ్ బ్యాచ్ ఆఫ్ కేఎల్యూకి దగ్గర 3-4 కంపెనీలు పెద్ద పెద్ద ఎంఎన్సీల దగ్గర నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చి అండ్ నౌ ఇట్ వుడ్ బి ద చాయిస్ ఆఫ్ ద స్టూడెంట్ ఏ ప్లేస్కి వెళ్ళి నేను వర్క్ చేయాలనుకోవడం. అంటే అంత అద్భుతమైన ఫ్యూచర్కు నాంది పలుకుతుంది కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ. అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించి ముఖ్యంగా ప్లేస్మెంట్స్ విభాగానికి సంబంధించి ఎలాంటి స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్కి వాళ్ళకి రైట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్లేస్మెంట్ పీరియడ్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఒక స్టూడెంట్ స్కిల్స్ ఎన్హాన్స్ చేయడానికి ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తారు, ఈ అంశాలపై మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ ఎన్బివి ప్రసాద్ విత్ అస్ టుడే. హలో సార్. హలో. ఐ రిమెంబర్ లాస్ట్ టైం మీతో ఇంటర్వ్యూ ఇలాగే చేసినప్పుడు మీరు కేఎల్ యూనివర్సిటీ అలుమిని అని విన్నాను. అండ్ అగైన్ మీరు ఫ్యాకల్టీగా వర్క్ చేస్తారు అండ్ ఇట్ హ్యాస్ బిన్ ఆల్మోస్ట్ 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అన్నట్టు మీకు. వెరీ ప్రౌడ్ టు టాక్ టు యూ సార్ అండ్ హ్యావ్ యూ ఇన్ ఆ షో టుడే. సార్, ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్కి సంబంధించి మాట్లాడితే ఒక స్టూడెంట్ బ్రైట్ ప్లేస్లో ప్లేస్మెంట్ సంపాదించాలి అని అంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా ఏమైనా ఉంటాయా, లేకపోతే ఆ స్టూడెంట్ చేయాల్సిన పనులు అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ కేఎల్యూ, లేదంటే ఆ టోటల్ రెస్పాన్సిబిలిటీ కేఎల్యూ తీసుకొని అతని కరిక్యులం అలా డిజైన్ చేస్తారా? హౌ డస్ ఇట్ హ్యాపెన్ ఎట్ కేఎల్యూ? ఇది సిస్టమేటిక్గా చెప్పుకుంటా వస్తే హ్యావింగ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అట్ ఆల్ సఫిషియంట్ నవేడేస్. ఇవాళ హౌ యూ ఎక్స్ప్రెస్ వాట్ యూ లెర్న్డ్ ఇన్ ద ఇంజనీరింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంజనీరింగ్లో ఏదైనా సరే ఎక్స్ప్రెషన్ అనేది స్టార్ట్ అవ్వాలంటే అది మనం మొక్క వంగనదే మానే వంగనదే అన్నట్టుగా మేము ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో జాయిన్ అయిన వెంటనే పిల్లలకి మేము ముందు చెప్పేది ఏంటంటే కమ్యూనికేషన్ మీద ఎక్కువగా మేము ఫోకస్ చేస్తాం. ఇండియాలో కేఎల్ యూనివర్సిటీలో మాత్రమే బెక్ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ఆల్ ది టీచింగ్ ఫ్యాకల్టీ. సో కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ బ్యారియర్ ఫర్ ఎనీ క్యాంపస్ ప్లేస్మెంట్స్. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నాకు వచ్చింది రాలేదు అనడానికి ఒక మధ్యలో ఉన్న గీత ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దాంట్లో కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ బ్యారియర్ని మేము ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లవాడి మీద చేరిన స్టూడెంట్ మీద ఫోకస్డ్గా మేము వర్క్ చేస్తూ ఉంటాము. తర్వాత నుంచి సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ వీఆర్ రిలేటెడ్ టు దేర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ వీఆర్ స్లోలీ గివింగ్ దెమ్ టెక్నికల్ ఇన్పుట్స్ టు ద పర్టికులర్ స్టూడెంట్స్ అండ్ అప్ టు థర్డ్ ఇయర్. సో థర్డ్ ఇయర్లోకి వచ్చేటప్పటికల్లా మేము రిగరస్ ట్రైనింగ్ ఇచ్చి కంపెనీని ఇండస్ట్రీ రెడీ చేస్తాం. సో ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో స్టార్టింగ్ కమ్యూనికేషన్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత సాఫ్ట్ స్కిల్స్. ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది ది మోస్ట్ వైటల్ పార్ట్. ఈ సాఫ్ట్ స్కిల్స్ని మనం ఏం చేస్తామో ఇవి కరిక్యులంలోనే ఇంపార్ట్ చేసి రెగ్యులర్ కరిక్యులంలోనే స్టూడెంట్కి నేర్పిస్తూ ఉంటాం. సెకండ్ ఇయర్ 2-1, 2-2, 3-1, 3-2 ఇలాగా. అలాగే ప్రతి బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ ఆల్ ది కోర్సెస్ ఇన్ ద కేఎల్ యూనివర్సిటీ ఇట్ ఈస్ మ్యాండేటరీ. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ వాంటెడ్ టు యాక్చువల్లీ రిజిస్టర్ అదని కాకుండా ఎవ్రీ స్టూడెంట్ విల్ బి గివెన్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్. దట్ పర్ఫెక్ట్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇంటు ద యూనివర్సిటీ దిస్ ఈజ్ మ్యాండేటరీ. దిస్ బెక్ సర్టిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్ and as well as the training in the soft skills that is mandatory for all the students. Right. Then అయితే ఎలాంటి కంపెనీలు ఈ కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ కోసం వస్తూ ఉంటాయి సార్? సో ఫోకస్డ్గా అన్ని రకాల కంపెనీలు అండి మార్కెట్లో. ఇప్పుడు మన కార్పొరేట్లో ఐటీ ఉంటుంది, ఐటీ ఎనబుల్డ్ సర్వీసెస్, తర్వాత ప్రొడక్ట్ కంపెనీసు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసు, అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్కి సంబంధించిన కంపెనీసు, అన్ని రకాల కంపెనీలు కేఎల్ యూనివర్సిటీకి వస్తాయి. ఆన్ అండ్ యావరేజ్న ప్రతి సంవత్సరం మేము 250 నుంచి 300 కంపెనీలు కాలేజీకి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఫర్ ఆల్ ది కోర్సెస్. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్తో పాటు ఉన్న అన్ని ఎంబీఏ, మేనేజ్మెంట్ కోర్సెస్, బీకామ్, బీసీఏ, బీఎస్సీ అన్ని రకాలైన కోర్సెస్కి, ఈవెన్ లా, ఫార్మసీ అన్నిటికీ కూడా కంపెనీలు రావటం, క్యాంపస్ ప్లేస్మెంట్స్ చేయటం.
వాళ్ళకి అనుగుణంగా మనము బ్యాక్ ఎండ్లో వాళ్ళకి ట్రైన్ ఇండస్ట్రీ రెడీ చేయడం అనేది కేఎల్ యూనివర్సిటీలో లాస్ట్ 20 yearsగా జరుగుతున్న ప్రాబబుల్లీ ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక గుడ్ విల్ ఏమో, ఇఫ్ ద స్టూడెంట్ ఇస్ ఫ్రమ్ కేఎల్ యూనివర్సిటీ ఖచ్చితంగా హీ విల్ బి వెల్ వర్స్డ్ విత్ ద సబ్జెక్ట్ అని. వెల్ వర్స్డ్ సబ్జెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది కంపెనీస్కి కావాల్సింది సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్. ఆ విషయంలో కార్పొరేట్స్ అన్నీ కూడా కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో ఈ జర్నీ ఆఫ్ 15 years ఆఫ్ జర్నీలో మాకు కంపెనీస్ నుంచి అన్నిటి నుంచి అప్లాడ్స్, యువర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ నైస్ జాబ్ అండ్ యువర్ స్టూడెంట్స్ ఆర్ గ్రాస్పింగ్ ద టెక్నాలజీస్ వెరీ ఫాస్ట్. సో దీస్ ఆర్ ది కామెంట్స్ విచ్ వీఆర్ రిసీవింగ్ సో ఫార్ సిన్స్ లాస్ట్ 15 years. వండర్ఫుల్. మీరైతే అన్ని రకాల కంపెనీస్ వస్తాయి ప్లేస్మెంట్స్కి అంటున్నారు, బట్ వాట్ జనరలీ బయట ఉన్న నానుడు ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ బాగా వస్తాయి, బట్ కోర్ కంపెనీస్కి సంబంధించి ప్లేస్మెంట్స్ ఎట్లా జరుగుతాయి అసలు కేఎల్యూలో అని? కేఎల్ యూనివర్సిటీకి ఈ విషయంలో కోర్ కంపెనీస్లో ఒక ట్రాక్ రికార్డ్ ఉందండి. అంటే మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ నుంచి కోర్ కంపెనీలు కావాలంటే తెలంగాణ, చెన్నై ఆర్ బెంగళూరు ఆర్ మహారాష్ట్ర నుంచి రావాలి. కోర్ కంపెనీలో ఉన్న కమిన్స్, కిర్లోస్కరు, ధర్మాక్స్ ఇట్లాంటి కంపెనీలు అన్నీ కూడా 2005 సంవత్సరం నుంచి కాలేజీకి వస్తున్నాయి. ఇది కేఎల్ యూనివర్సిటీకి మాత్రమే ఇవి కాలేజీకి కంపెనీలు వస్తాయి. ఈ కోర్ కంపెనీలు రావాలంటే ఈ కాలేజీ యొక్క స్టేటస్ అంటే డేటా క్వెస్ట్ కానీ వీక్ కానీ ఇలాంటి ర్యాంకింగ్స్లో టాప్ 25లో ఉండే కాలేజీలకు మాత్రమే ఈ కంపెనీలు వెళ్తాయండి. సో బై డిఫాల్ట్ కేఎల్ యూనివర్సిటీ ఈజ్ ఇన్ ఆల్ ర్యాంకింగ్స్. కేఎల్ యూనివర్సిటీ ఈజ్ ఆల్వేస్ ఇన్ top 10. This year in DataQuest we are in 5 in the country wide, including government and private. So that is a value advantage for us to bring the core companies into the campus. And this year also we brought almost 20 plus companies for mechanical and civil. సార్ అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీరు ఒకటి అన్నారు కేఎల్ యూనివర్సిటీకే ఇది వాల్యూ యాడెడ్ అని. ఈ వాల్యూ అడిషన్కి సంబంధించి నాకు ఇంకొక పాయింట్ ఉందండి. స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్ ఆర్ ఫ్రమ్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్కి రానిది లేనిది ఓన్లీ కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్కి మాత్రమే ఉన్న ఆ వాల్యూ యాడెడ్ పాయింట్స్ ఏమున్నాయి సార్? అలానే అడిగితే ఏమని చెప్తారు? అలా చెప్తే చాలా ఉంటాయండి. ఎందుకంటే just producing and making engineers, most of the colleges and universities are doing, but making employable and national pride students, national pride engineers producing అనేది that is a KL University tagline. సో దీంట్లో మేము ఒక్కటి ఫ్యాకల్టీయే కాదు, నాన్ టీచింగ్ స్టాఫ్ నుంచి ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మీకు తెలుసో లేదో మేము ప్రతి సంవత్సరం 10 పైగా పూల్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ చేస్తాం. విచ్ మీన్స్ సార్ అంటే చుట్టుపక్కల దాదాపు 10 జిల్లాల్లో ఉన్న కాలేజెస్ అన్నింటినీ కూడా డేటాని మేము కలెక్ట్ చేసుకొని దాదాపు 15,000 నుంచి 20,000 మంది స్టూడెంట్స్ డేటా కలెక్ట్ చేసి వాళ్ళందరికీ మా కాలేజీలోని యూనివర్సిటీలోని ఎగ్జామ్ కండక్ట్ చేసి మా కాలేజీలోనే వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అండ్ ఎవ్రీ ఇయర్ వీఆర్ యాక్చువల్లీ మేబీ మరి ఫ్రమ్ అవర్ కాలేజీ చాలామంది 3,000కి పైగా ఆఫర్స్ చుట్టుపక్కల కాలేజీ పిల్లలు తీసుకుని వెళ్తారు. వాళ్ళు తీసుకుని వెళ్ళేటప్పుడు ఇట్లాగా ఆ డేటా తీసుకొని ఏం చేస్తారు? ఆ డేటా చేసుకుని కంపెనీ తరపున కంపెనీస్ వచ్చి ఇక్కడ పూల్ క్యాంపస్ చేస్తాయి. బికాజ్ వీ హ్యావ్ ఎనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఒక క్యాంపస్ రిక్రూట్మెంట్ చేయాలి అంటే ఒక 15,000 మందికి ఆన్లైన్ టెస్ట్ చేయాలంటే వీ హ్యావ్ 3,000 కంప్యూటర్స్ ఇన్ ద క్యాంపస్. ఎట్ ఎ టైమ్ వీ కెన్ కండక్ట్ 3,000 స్టూడెంట్స్ ఫర్ ఆన్లైన్ టెస్ట్. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు కండక్ట్ ద క్యాంపస్ ఇంటర్వ్యూస్. వీ హ్యావ్ 100+ ఇంటర్వ్యూ ప్యానల్స్ ఇన్ ద క్యాంపస్. సో కంపెనీ కార్పొరేట్ ఏం చేస్తుంది, మాకు అవకాశం ఇస్తుంది, ఆ డేటా తీసుకొస్తాము, ఇక్కడ మొత్తం పిల్లలందరూ వచ్చి ఎగ్జామ్ రాసి వాళ్ళు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి వాళ్ళు చాలా ఆనందంతో ఆఫర్ లెటర్స్ తీసుకెళ్తూ ఉంటారు. అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఆఫ్ యువర్ కాలేజ్, చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ కి కూడా పిల్లలు వచ్చి మీ దాంట్లో క్యాంపస్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 3,000+ స్టూడెంట్స్ ఈ 7 క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మా కాలేజీలో జరిగిన పూల్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో సెలెక్ట్ అయ్యారు. అంటే మేము చేసేది 100% అయితే ఇవి 125% వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ. ఆ స్టూడెంట్స్ తో ఎప్పుడైనా మీ స్టూడెంట్స్ కంపీట్ అయ్యారా? హూ కుడ్ బి ఇన్ అ బెటర్ సిట్యుయేషన్ ఇస్ వాట్ హోల్ హార్టెడ్లీ యు అనలైజ్ అండ్ టెల్ దట్. yes బికాజ్ అది ఎప్పుడు ఉండేదండి. అది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మన స్టూడెంట్ని మన పక్కనున్న వాళ్ళకన్నా కూడా డిఫరెంట్గా చూడాలనుకున్నది మా మేనేజ్మెంట్, మా ప్రెసిడెంట్ గారి కళ. అందుకనే ఆయన గత 20 సంవత్సరాలుగా
ఈ కమ్యూనికేషన్ విషయంలో ఫస్ట్ మీరు కేఎల్ యూనివర్సిటీని తీసుకుంటే ఫస్ట్ యూనివర్సిటీ ఆర్ ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ టు ఎస్టాబ్లిష్డ్ ఏ సపరేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. మీకు తెలుసు, మీరు ఇక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. అబ్సల్యూట్లీ. వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది పెద్ద బ్యారియర్. ఒకప్పుడు మీరు టెక్నికల్గా ఎంత గొప్ప నాలెడ్జ్లో ఉన్నా ఉద్యోగం ఇవాళ వచ్చే పరిస్థితి లేదు. మీరు నోరు తెరిచి మాట్లాడి మీరు ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు మీకు జాబ్ రావడం చాలా కష్టం. ఇటువంటి టఫ్ సిచ్యువేషన్ని మా మేనేజ్మెంట్ కానీ మా విజనరీస్ వాళ్ళు 2005లోనే ఒక గొప్ప డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇవాళ కేఎల్ యూనివర్సిటీలో చదువుకొని కేఎల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అయినవాడు జీవితంలో కాన్ఫిడెన్స్, నేను బతకగలను, నేను ఏదైనా సాధించగలను అన్నది వాడికి మేము నేర్పి పంపిస్తాం. అదే మాకు మా రేటింగ్స్లో NAAC రేటింగ్లో కానీ NBA రేటింగ్లో కానీ మాకు ఒక బెస్ట్ రేటింగ్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే అది మేము ఇచ్చే ఎక్స్ట్రా వాల్యూ ఎడిషనల్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ నార్మల్ కాలేజెస్లో మీకు ఉండవు. ఇవి అన్నీ కూడా మేము సిస్టమేటిక్గా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి వాడి కెరీర్ పాత్ని దృష్టిలో పెట్టుకొని వాడికి ఏం చేస్తే వాడికి లైఫ్ వస్తుంది ఎప్పటికప్పుడు వాడిని అసెస్మెంట్ చేస్తూ వాళ్ళలో ఏ ఉన్నాయి, వాడి వీక్నెస్ పాయింట్స్ ఏంటి, ఆ వీక్నెస్ పాయింట్స్ని కరెక్ట్ చేస్తూ ఈ CSS డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. అండ్ వీ హ్యావ్ 15 సైకాలజిస్ట్ ఇన్ ద క్యాంపస్. ప్లేస్మెంట్స్కి సంబంధించి సార్ జనరల్గా ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకుంటారో కేఎల్ యూనివర్సిటీలో వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్ వస్తాయి అన్నది అలవాటు అయిపోయింది మాకు కూడా. అయితే ఇప్పుడు కోవిడ్ ఫేజ్ నడుస్తుంది. సో ఈ పాండమిక్ స్టేజ్లో కూడా స్టూడెంట్స్కి మీరు ప్రామిస్ చేసినట్లుగా వాళ్ళని ఎక్స్ట్రాడినరీ వెల్ కంపెనీస్ MNC కంపెనీస్లో ప్లేస్మెంట్స్ వచ్చేలాగా చూస్తున్నారా? అది అసలు సాధ్యమేనా? డెఫినెట్గా సాధ్యమేనండి. ఈ విషయాన్ని మీకు క్లియర్గా చెప్పాలి. ఈ పాండమిక్ ది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా మేము ఆల్మోస్ట్ 250+ స్టూడెంట్స్ని ప్లేస్ చేసాం. అండ్ వీఆర్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ దట్ టుడే వీ అచీవ్డ్ అవర్ గోల్ 100%. సో టుడే వీ ప్లేస్డ్ ఆల్మోస్ట్ 83 స్టూడెంట్స్. ఇవాళ ఈరోజు. కంగ్రాచులేషన్స్. బిఫోర్ కమింగ్ టు ద స్టూడియో we placed almost completed the campus recruitment drive and placed 83 students, and this year almost we reached 3,000 offers from almost 190+ companies. Wonderful. And మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడున్న పాండమిక్ ఈ సిచ్యువేషన్లో హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనివర్సిటీస్లో రిమోట్ డ్రైవ్స్ అంటారు వీటిల్ని. అంటే వర్చువల్ ఫిజికల్గా ఏ కంపెనీ క్యాంపస్కు రాదు. అలాగే మీకు జరిగేదంతా కూడా వర్చువల్గా వీడియోలోనో లేకపోతే స్కైప్లోనో జరుగుతూ ఉంటుంది. సో మా దగ్గర ఆ హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండటం అనేది కంపెనీస్కి అడ్వాంటేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది స్టూడెంట్స్కి అడ్వాంటేజ్. అండ్ ద కోవిడ్ టైమ్ లాస్ట్ 2 monthsలో ఆల్మోస్ట్ 6 companies they visited, and today we also had a RIDE deal, that US based company for management, and they are conducting the campus recruitment drive from US. Great, extraordinary. Yeah, US, and they picked 6 students. అండ్ ఈవెన్ కోవిడ్ అనేది మాకు అది ఎఫెక్ట్ లేదు వాస్తవంగా చెప్పాలంటే. వీఆర్ డూయింగ్ నార్మల్, అండ్ అవర్ ప్లేస్మెంట్ టీమ్ వీఆర్ ప్రౌడ్లీ టెలింగ్ యూ, and it is working 24/7 365 days. Beautiful. And in the COVID time also we did almost 3 campus recruitment drives, and today we completed 2 campus recruitment drives, and maybe 3 or 4 companies are in the pipeline. When the whole world is under lockdown, KLU is still working. Working in placements especially. Beautiful. So actually ga ఇది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయిందంటే ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ కూడా నార్మల్ గ్రాడ్యుయేట్స్లా ఉంది పరిస్థితి. అందరికీ మంచి చోట ఉద్యోగం కుదరకపోవచ్చు, రాకపోవచ్చు. సో వాళ్ళ యొక్క స్కిల్స్ కంపేర్ చేసుకున్నా సరే అట్లా ఉండకపోవచ్చు. కానీ ఈ పాయింట్స్ అన్ని కేఎల్ యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్కి మాత్రమే ఎక్సెప్షన్ ఎందుకు? రిజిస్టర్ చేసుకున్నది కేవలం ప్లేస్మెంట్స్కి మేడం. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మాకు ఇండస్ట్రీ కనెక్ట్ ఉంది. ఇండస్ట్రీ కనెక్ట్ అంటే ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ప్రోటాక్స్ అనే పేరుతోటి పిల్లలతోటి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అంటే అది యూనివర్సిటీకి ఇండస్ట్రీస్కి మధ్యలో ముందరే డీల్ ఉంటుందా అండి? ఆ క్యాంపస్కి అంటే ఆ కాలేజ్కి ఇండస్ట్రీస్కి డీల్ ఉంటుందా? అందుకనే ఫీజులు? నో, డీల్ అనేది ఏముండదండి. మనం ఇన్వైట్ చేసుకోవాలి.
రైట్. మనం ఏం పాఠం చెప్తున్నాం, మనం ఏం లెసన్స్ డెలివరీ చేస్తున్నాం, ఏం అకాడమిక్స్ మనం పిల్లవాడికి ఇస్తున్నాం, దానికి రెలవెన్స్లో మనం ప్రాక్టీస్ స్కూల్ అనేది మాకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఒకటి కాన్సెప్ట్ ఒకటి ఉంది. దాంతో మేము ఇండస్ట్రీతో డైరెక్ట్గా కనెక్ట్ అవుతాం. మా స్టూడెంట్స్ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఎలా పనిచేశాడు, ఏ విధంగా పనిచేశాడు, అతనికి మనం ఇచ్చిన అకాడమిక్ ఇన్పుట్స్ ఇండస్ట్రీలో వర్కౌట్ అవుతున్నాయా, అది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటాం. సో ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనేది స్టూడెంట్కి కూడా తెలియాలి. అది సెకండ్ ఇయర్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని మనం కాలేజీకి తీసుకొచ్చి పిల్లలతోటి మా పిల్లలకి వాళ్ళకి ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పులు, కొత్త కొత్త టెక్నాలజీస్, ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. దట్ ఈజ్ ఇండస్ట్రీ కనెక్ట్. ద సెకండ్ వన్ ఈజ్ ప్రాక్టీస్ స్కూల్. ప్రాక్టీస్ స్కూల్లో మనం ఇండస్ట్రీకి ఆన్ బోర్డు మనం ఆన్ జాబ్ ట్రైనింగ్ పంపిస్తాము. అండ్ ఆల్సో వాటికి రెలవెంట్ సబ్జెక్ట్ మీద ఎక్కడైతే ఉందో అక్కడ ఆ పర్టికులర్ ఇండస్ట్రీని మనం ఎక్స్ప్లోర్ చేసి ఆ ఇండస్ట్రీకి పంపిస్తాం. మేము ప్రతి సంవత్సరం 4,500 నుంచి 5,000 మంది స్టూడెంట్స్ని దాదాపు 300 కంపెనీస్కి ఇంటర్న్షిప్కి పంపిస్తాం. ప్రాక్టీస్ స్కూల్ అంటే ఇంటర్న్షిప్, ఆన్ జాబ్ ట్రైనింగ్. అంటే మీరు సపోజ్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు, సో యు ఆర్ సపోజ్ టు డూ ఏ 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఇన్ సివిల్ రిలేటెడ్ కంపెనీస్, షాపూర్ జీపల్లి, ఎల్ఎన్టీ, టాటా ప్రాజెక్ట్స్, ఇలాంటి ఎమినెంట్ కంపెనీస్. పార్ట్ ఆఫ్ దేర్ కరికులం. ఎస్, పార్ట్ ఆఫ్ దేర్ కరికులం. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ వైటల్. బికాజ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నువ్వు ఎంత థియరిటికల్ ఎక్స్పీరియన్స్ చదివినా అదే తేడా. అదే మిగిలిన యూనివర్సిటీస్కి, కేఎల్ యూనివర్సిటీకి తేడా ఏంటంటే ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ. అది ఏ కోర్స్ అయినా సరే, అది సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ ఇంటర్న్షిప్స్ అనేది కంపల్సరీగా స్టూడెంట్ అటెండ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే వాడికి స్టూడెంట్కి ఇండస్ట్రీకి ఎక్స్పోజర్ అవుతారు. అవర్ సక్సెస్ ఈజ్ వీఆర్ వర్కింగ్ విత్ ఇండస్ట్రీ. సో ఈ వాల్యూ యాడెడ్ కోర్సెస్ చేయడానికి కూడా యూనివర్సిటీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందండి? అంటే ఆర్ దే స్టిల్ మోర్ ఎక్స్పెన్సివ్ రాదర్ దాన్ ది రెగ్యులర్ కాలేజ్ ఫీజ్? నో, బికాజ్ మోస్ట్ ఆఫ్ దీస్ పర్టికులర్ కంపెనీ, కార్పొరేట్ కంపెనీస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి స్టూడెంట్కి వచ్చేటప్పటికల్లా ఆ లైసెన్సులు కానీ అట్లాగే ఆ ఎగ్జామినేషన్ ఫీజుని కానీ చాలా మటుకు ఎగ్జామ్షన్స్ ఇస్తాయండి. 30%, 20% మాత్రమే తీసుకుంటాయి. అదే ఒక ఎంప్లాయీ అదే సర్టిఫికేషన్ చేయాలంటే 4.5 లక్షలు అవ్వాలంటే అదే సర్టిఫికేషను కాలేజీలో ఒక స్టూడెంట్ చేసి వస్తే 25,000కే వస్తుంది. 4 లక్షలు ఎక్కడండి, 25,000 ఎక్కడండి? అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఫ్రీ. అండ్ కొన్ని కంపెనీస్ లైక్ సేల్స్ ఫోర్స్ దే ఆర్ గివింగ్ 100% ఫ్రీ వోచర్స్ ఫర్ టేకింగ్ ద ఎగ్జామినేషన్, దట్ ఈస్ సర్టిఫికేషన్స్. అండ్ దీస్ సర్టిఫికేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్లీ రినౌండ్ సర్టిఫికేషన్స్. మేబీ స్టూడెంట్ కేఎల్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళి ఒక పెగాలో సెలెక్ట్ అయితే ఈ పెగాలో ఈ సర్టిఫికేషన్ ప్రపంచం అంతా వ్యాలిడేషన్లో ఉంటుంది. అటువంటి సర్టిఫికేషన్ అంటే ఏదో ఊరు పేరు లేని సర్టిఫికేషన్ కాకుండా ఇంటర్నేషనల్లీ వ్యాలిడేటెడ్ సర్టిఫికేషన్స్. రైట్. సో అవి స్టూడెంట్కి వాల్యూ అడిషన్, అవి వాడిని మోర్ ఎంప్లాయబుల్ కింద మారుస్తాయి. బ్యూటిఫుల్. అంటే మనిషి స్టూడెంట్ కాన్ఫిడెంట్ రావాలంటే ఫస్ట్ ఇయర్లో మీరు చెప్పినట్టుగానే కానీ కమ్యూనికేషన్. టైం ఉంటుందా అండి రెగ్యులర్ సంవత్సరానికి అకాడమిక్ కరికులం చదువుకుంటూ? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కేఎల్ యూనివర్సిటీలోకి మీరు వచ్చిన తర్వాత మీకు ప్రతి విషయాన్ని కేఎల్ యూనివర్సిటీలో శ్రద్ధగా వాళ్ళకి కావాల్సిన కెరీర్ పాత్స్ని ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి అలవాటు చేస్తారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంటర్ప్రెనర్, దే విల్ ప్రొవైడ్ యూ ద ఎంటర్ప్రెనర్ స్కిల్స్. If you want to interested in higher studies, they will provide you that JRE, TOEFL or what kind of trainings. So if you are interested in placements, they are grooming you till up to third year and to place you in the respective MNCs. సో మనకి కెరీర్ పాత్ని స్టూడెంట్ని ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ లెవెల్లోనే వాడిని నీ కెరీర్ పాత్ ఇది, నువ్వు ఇలా చేయాలని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో తీసుకెళ్ళటం వల్లే వాళ్ళు ఫైనల్గా వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు మనం ఈ సంవత్సరం 3,000 ఆఫర్లు, దాదాపు 200+ కంపెనీస్ వచ్చాయి మేడం. వీటిల్లో అందరూ కూడా ఆల్మోస్ట్ 3.5 ప్యాకేజీ నుంచి పైన ఉన్న వాళ్ళే. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 24.5. అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 21 he is drawing almost 2 lakhs per month. And it is sky is the limit. For that we are actually inculcating hobby clubs and coding clubs. అదే ఈ హాబీ క్లబ్స్, కోడింగ్ క్లబ్స్, కరికులం. చాలా ముఖ్య విషయం చెప్పాలి. హ్యాకర్ ఎర్త్ ఈ మధ్య ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ వచ్చింది. ఇండియా దట్ కేఎల్ యూనివర్సిటీ స్టూడ్ సెకండ్ ఇన్ ద వరల్డ్. బ్యూటిఫుల్, అమేజింగ్. యా, సెకండ్ ఇన్ ద వరల్డ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎన్ ప్రెస్టీజియస్ ర్యాంకింగ్స్. ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎఫర్ట్ మేడ్ బై ద స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ కలెక్టివ్లీ. అంటే మీరు ఏ కార్నర్లో కేఎల్ యూనివర్సిటీలో ఎక్కడ చూసినా సరే
ఇండస్ట్రీ వెట్టింగ్ లేకుండా ఏ పని ఉండదు. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది కేఎల్ యూనివర్సిటీ, బ్యూటిఫుల్. దట్ ఈస్ ద సక్సెస్. ఈ లాక్డౌన్ పీరియడ్లో అండి చాలా కంపెనీస్ వచ్చాయి. ఇవాళ కూడా ఒక 6 స్టూడెంట్స్ ఇంటర్నేషనల్గా ప్లేస్ అయి ఉన్నారు అని చెప్పారు కదా. అసలు అది ఎలా సాధ్యం లాక్డౌన్లో వెన్ ద హోల్ వరల్డ్ ఈస్ షట్ డౌన్? హౌ కమ్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ కేఎల్ యూనివర్సిటీ? ఆ కంపెనీస్ కూడా ఎట్లా రాగలిగాయి అసలు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది రెప్యుటేషన్ అండ్ అవర్ స్ట్రాంగెస్ట్ అలుమినీ. So far this is almost all we started this institution 40 years. So eminent and prominent students working in across the globe. Almost all everybody knows that discipline is the hallmark of KL University. Discipline is the hallmark of the KL University. Because of that, suppose student మీరు ఏ స్టూడెంట్ అని తీసుకోండి, ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిన స్టూడెంట్ రేపు కార్పొరేట్కి వెళ్ళంగానే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. ఎందుకు ఫీల్ అవుతున్నాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టచ్ చేసుకోవాలి, లేదా ఇలా నీట్గా ఉండాలి, చక్కగా మంచి కమ్యూనికేషన్ చేయాలి, చక్కగా మాట్లాడాలి. That happens by practice on the first year in KL University. Absolutely. That is the secret. సో ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో మనకి ఎక్కడికి వచ్చిందని అంటే, సో దే ఆర్ యాక్చువల్లీ ఇట్ ఈస్ బ్రాండ్ ఇమేజ్. సో దే నో దట్ హియర్ ద టాలెంట్ హబ్ ఈస్ దేర్. సో దే కాంటాక్టెడ్ మీ ఇన్ ద midnight and they requested me to host the particular campus recruitment drive for management students. So immediately we responded, because we know, you already told you that we are working for 24/7. True, sir. We don't have any issues and we don't have any reservations for any kind of things. So మేము ప్రతిరోజు మేము ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయిపోయినాయి ఈ సంవత్సరానికి 100% అని అనేది ఏ రోజున ఫుల్ స్టాప్ పెట్టవండి. ఈవెన్ కంపెనీస్లో మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ సంవత్సరం 20 years క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయిపోయిన తర్వాత కూడా కంపెనీస్ అడగటం మానవు. సార్ 2019 స్టూడెంట్స్ మీ దగ్గర ఎవరైనా ఉన్నారా, 2018 స్టూడెంట్స్ ఉన్నారా అన్నప్పుడు మేము చుట్టుపక్కల ఉన్న కాలేజీలు, మా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాలేజెస్ ఉన్న డేటా అంతా తీసుకొని మళ్ళీ కార్పొరేట్కి పంపించి అవి మా కాలేజీలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసి వాళ్ళందరినీ పిలవటం చేయటం. లెట్ గ్రో, మనం గ్రో అవడంతో పాటు పక్కన వాళ్ళని కూడా గ్రో చేయాలి. బ్యూటిఫుల్. సో మొత్తానికి ప్రసాద్ గారు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు మీ కాలేజ్కి సంబంధించి, ప్లేస్మెంట్కి సంబంధించి. ఎస్పెషల్లీ పాయింట్స్ టు బి నోటెడ్ ఇస్ స్టూడెంట్స్ వన్స్ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లోకి ఎంటర్ అయిన వెంటనే నేమ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ద టీమ్ విల్ గైడ్ యూ ద పాత్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, చాలా మంది కష్టపడి చదువుతారు, చాలా మందికి అబవ్ 95%, అబవ్ 98% ఉంటారు. కానీ దోస్ హూ విల్ షైన్ ఎవరు అంటే వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఉన్న వాళ్ళకే. అండ్ ఇలాంటి వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది కేఎల్ యూనివర్సిటీ. కాబట్టి వీటితో యువర్ ప్లేస్మెంట్, యువర్ డ్రీమ్ ప్లేస్మెంట్ వుడ్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఎన్ షో సార్. అండ్ ఇది ఇవాల్టి ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్స్. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం TV9.